వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో బటన్లు నొక్కుతూ ప్రజలకి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేస్తూ వారికి నేను మంచి చేస్తూ ఉన్నానని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మధ్యలో అప్పుడప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చివరకు 2024వ సాధారణ ఎలక్షన్లో సమయానికి పెద్ద తలనొప్పిగా మారిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీతో కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే గద్దె దించాలని భీష్మించుకుని రాష్ట్రం మొత్తం వారాహితో ప్రచారం కొనసాగిస్తూ ఇటు కూటమికి ప్రచారం చేస్తూ తాను పోటీ చేసిన పిఠాపురం వారి పార్టీ శ్రేణులు పోటీ చేసిన అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తూ 2 పార్లమెంట్ స్థానాలను చూసుకుంటూ కూటమి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ప్రచారంలో దూసుకుపోతూ కూటమిని అధికారం వైపు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు 7 కొండల వారికి 7 కొండలు దేనికి 2 కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్రం చేద్దామనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తారు. అందరినీ గుర్తుపెట్టుకోండి. పారిశుద్ధ పనులకి ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు 5 కార్మికులు అయితే 25 కార్మికులు పనిచేస్తున్నట్టుగా బిల్స్ పెట్టి చివరికి మన మీద చెత్త ట్యాక్స్ వేసి చెత్తలో కూడా డబ్బులు దొబ్బేస్తా ఉన్నారు. చెత్త తీసే వాళ్ళకు కూడా చెత్త ట్యాక్స్ ఇసిన ఒక చెత్త ముఖ్యమంత్రి జగన్. డంపింగ్ యార్డ్ కట్టనోడివి చెత్త ట్యాక్స్ వేస్తావు. చెత్త పరిపాలన నువ్వు జగన్. చెత్త పన్నుని రద్దు చేస్తాం. చెత్త పన్నుని చెత్తలు దొక్కుతాం. ఈ చెత్త ప్రభుత్వాన్ని చెత్త పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని చెత్త పన్ను తీసేసి చెత్తలో పడేద్దాం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్.